ఈ కారం పొడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటేనండి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి అండి. ఇది గాజు సీసాలు మాత్రం నిల్వ ఉంచుకోండి, ఎక్కువ రోజులే ఉంటుంది. ఒక పాడైపోద్దని మీకు ఒకవేళ మీకు అలా అనిపిస్తే ఇప్పుడు నేను చేసినట్టుగా చేయండి. పచ్చి కొబ్బరి కూడా చాలా రోజు, ఎండు కొబ్బరి అయితే ఎలాగా ఉంటుంది, ఎన్ని రోజులైతే స్టోర్ ఉంటుందో అలాగే పచ్చి కొబ్బరి కూడా ఉంటుంది. ఎంతో ఎంతో చాలా చాలా టేస్ట్, అసలు రుచికి మాత్రం ఇది ఎందులో కూడా తగ్గేదేలే, అంత బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేశారా? అప్పుడు మీరు చెప్తారు కామెంట్ సెక్షన్లో. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతాము. ఓకే ఫ్రెండ్స్, హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే పచ్చి కొబ్బరి కారం అండి. అది ఇడ్లీలోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్ట్, అసలు తగ్గేదే లేదనమాట, అంత టేస్టీగా ఉంటుంది. వాటికి కావాల్సింది మనం చూసేద్దామండి. ధనియాలు, పచ్చెనపప్పు, మినపగుండ్లు, కరివేపాకు, మెంతులు, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి. ఓకేనా, ఇవన్నీ మనకు కావాల్సినవి. అవి ఎంత మోతాదులో వేసుకుందామో చూసేద్దాం. ఓకేనా, పాన్ పెట్టుకుందాం కదా, వేడెక్కిందండి. ఇప్పుడు మనం 2 స్పూన్లు ఆయిల్ పోసుకుందాము. రెండు స్పూన్లు సరిపోతుందండి. స్టవ్ని మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకోనండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, ఎందుకంటే ఈ పప్పులన్నీ మాడిపోతాయి కదా. అందుకని ముందుగా శనగపప్పు వేసుకుంటున్నాను, ఒక 3 టేబుల్ స్పూన్స్ అండి. అలాగే మినపగుండ్లు వేసుకున్నానండి, సేమ్ క్వాంటిటీ 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. మినపగుండ్లు లేకపోతే మినపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట, పొట్టుపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ధనియాలు కూడా 2 స్పూన్లు తీసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్. అలాగే ఇప్పుడు మెంతులు కొద్దిగా, అంటే 1/2 టీ స్పూన్ అనమాట. ఇవి చక్కగా వేగనివ్వాలండి. 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిరపకాయలను వేసుకుందాం. నేనైతే ఒక 15 నుంచి 18 వేసుకున్నాను, కారాన్ని బట్టి. మనం కారం ఎంత తినగలిగితే అంత వేసుకోవాలండి. అంటే కారం, ఉప్పు మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. మనం పప్పులు, ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, మాడనివ్వకూడదండి. ఇవి చక్కగా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. భలే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం దీంతో తిన్నామంటే మనం కూర జోలికి కూడా వెళ్ళము, అంత రుచిగాను అంత టేస్ట్గాను ఉంటుంది. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు కూడా వేగిపోతుంది కదా. లాస్ట్లో మనం నువ్వులు వేసుకుందాము. ఈ వేడికి చక్కగా వేగిపోతాయి. ముందుగా వేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి. అందుకే మనం ఎప్పుడైనా సరే ముందుగా వేసుకోకూడదు, చివరనే వేసుకోవాలి. ఆ వేడికి చక్కగా వేగిపోతాయి అన్నమాట నువ్వులు. ఇప్పుడు చివరిగా 2 స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి. స్టవ్ కట్టేసాక నువ్వులు వేసుకోవాలి. స్టవ్ అలాగే వెలిగించి అలాగే ఉంచేసుకొని వేసుకుంటే మాడిపోతాయండి. స్టవ్ని మాత్రం కట్టేసుకున్నాక నువ్వులు వేసుకోండి. ఈ వేడికి దానికి సరిపోతాయి వేగటానికి. ఓకేనా, వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం పక్కా పెట్టేసుకుందాము. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఇవి మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాము. వేసుకున్నాం కదా, ఇందులో మాత్రం ఏమీ వేయట్లేదండి. ఇలాగే పౌడర్ చేసుకుందాము. ఇలా పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకుందామండి. నేను మామూలుగా ఒక 2 స్పూన్లు తీసుకున్నానండి. ఈ స్పూన్తో కాదండి లెక్క, మన మామూలు టీ స్పూన్ అనమాట. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోవద్దండి. ఎక్కువ వేసుకుంటే పుల్లగా వస్తుంది. ఇది మాత్రం సరిపోతుంది. ఇది ఇంకొకసారి మనం పట్టేసుకుందామండి. అంతా పౌడర్ అయిపోయింది కదా మామూలుగా. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి వేసుకుందామండి.
నేను అరచిప్ప వేసుకున్నాను అనమాట. అంటే ఒక కప్పు వస్తుంది, ఇది కట్ చేసుకున్న ముక్కలు ఒక కప్పు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని కొంచెం మిక్సీలో బరకగా పట్టుకోవాలి, మరి మెత్తగా పట్టుకోకూడదు. అలాగే ఇప్పుడు కొంచెం ఈ వెల్లుల్లి కూడా వేసుకుందామండి. ఒక 4 వేసుకున్నాను. ఇప్పుడు మరొకసారి మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. ఇలా పట్టేసుకోవాలండి, మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా మనం తింటుంటే కొంచెం పప్పులు తగిలేలాగా, కొబ్బరి కొద్దిగా తగిలేలాగా పట్టేసుకోవాలి. ఇలాగా చాలా టేస్ట్ ఉంటుందండి. పచ్చి కొబ్బరి కదా నిల్వ ఉండదని మాత్రం అనుకోవద్దండి. ఇది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఎండు కొబ్బరితో కూడా చేసుకుంటారు కదా. ఎండు కొబ్బరి రుచి వేరే, పచ్చి కొబ్బరి రుచి వేరే. చాలా అద్భుతం. వేడి వేడి అన్నం వేసుకొని తింటే సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే కొంచెం లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల కూడా నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, లైక్ ఇవ్వటం వల్ల కూడా నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఈ మూమెంట్లోనే మీరు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. నాకు మాత్రం ఈ ఉప్పు సరిపోతుందండి. మీకు సరిపోలేదనుకోండి ఈ మూమెంట్లోనే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే పోసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ పోసుకున్నాను. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుందాము. అలాగే నేను వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. ఒక 8 వేసుకున్నాను. చిత్తకొట్టి వేసానండి, మీ ఇష్టం. మీరు చిత్తకొట్టి వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే పొట్టు తీసి అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇవి చక్కగా వేగనివ్వాలండి దోరగా. కొద్దిగా పసుపు వేసుకుందాము, కరివేపాకు వేసుకుందాము. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందండి. ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలన్న హ్యాపీనెస్ అనేది మనలో ఉంటుందన్నమాట. ఇంకా ఎలాంటి కారం పుల్లు కావాలో మీరు చెప్తే నేను వీడియోలో చేస్తానండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది. తాలింపు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పొడి ఇందులో వేసుకుందాము. వేసుకున్నాం కదా, అంతా కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలాగే కలుపుకుంటూ ఉండాలన్నమాట వేడి మీద. స్టవ్ మాత్రం కొంచెం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలాగ వేయించుకోవాలండి. 2 నిమిషాలు అయిపోయింది కదా. ఇలాగ వేగటం వల్ల ఇలాగ పొడి పొడిగా వస్తుంది అనమాట. వేడిగా మనం మిక్సీ పట్టుకున్నట్టయితే ముద్దగా వస్తుందన్నమాట. అలా కాకుండా ఇలా చేసుకోనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను. వేడి వడ్డంలో వేసుకోవడం తినటం అంటే మర్చిపోకండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా?